నువ్వుంటేనే ఆచితగా కథ మళ్ళీ మొదటికొచ్చింది ఫ్రెండ్స్. ఇన్నాళ్ళు మిథున్ పడిన కష్టం మొత్తం వృధా అయింది. మిథున్‌పై నాకున్న ప్రేమను చంపేసుకొని, నాలో నేను నరకం అనుభవిస్తాను తప్ప, మళ్ళీ మిథున్ జీవితంలోకి రాను అని చెప్పేసి, హరివర్ధన్ చేతిలో చెయ్యి వేసి మరీ ప్రమాణం చేస్తాడనమాట దేవ. ఇక అది విన్న ఆదిత్య అయితే తెగ సంతోషపడిపోతాడు. ఇక తర్వాత మిథున దగ్గరికి వెళ్ళి కనీసం తన తాకను కూడా తాకకుండా, ఇక మిథునని కళ్ళారా చూసుకొని అక్కడి నుంచైతే వెళ్ళిపోతాడు దేవ. ఇక దేవ అలా వెళ్ళాడో లేదో స్పృహలోకైతే వస్తదనమాట మిథున. దేవాని పిలవండి, దేవాని పిలవండి అని చెప్పేసి కలవరిస్తూ ఉంటది. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిన నర్స్ అయితే పేషెంట్ స్పృహ వచ్చింది. తను దేవాన్ని చూడాలని అనుకుంటుందని చెప్పేసి చెప్తుందనమాట. ఇక హరివర్ధన్ అయితే మిథున దగ్గరికి వెళ్ళి, నీ నోటి నుంచి నాన్న అనే పిలుపు ఎప్పుడెప్పుడు వింటానా అని ప్రాణం అరచేతిలో పెట్టుకొని చూస్తున్నానమ్మా అని చెప్పేసి అంటాడనమాట. అయితే దేవాని పిలవండి నాన్న, నా దేవాన్ని పిలవండి అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటదనమాట. ఇక హరివర్ధన్ అయితే నాన్న అనే ఒక్క పిలుపుతో నా ప్రాణం కుదుట పడిందమ్మా అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగానే, ఇక దేవాన్ని చూడాలి నాన్న, దేవాతో మాట్లాడాలి, ఒక్కసారి దేవాన్ని పిలవండి నాన్న అని చెప్పేసి మిథున అయితే అంటదనమాట. నీకు ఇప్పుడే కదా స్పృహ వచ్చింది, రెస్ట్ తీసుకో అని చెప్పేసి హరివర్ధన్ అయితే చెప్తాడు. లేదు నాన్న, నేను స్పృహలోకి వచ్చినట్టే దేవా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు, దయచేసి దేవాన్ని పిలవండి నాన్న అని చెప్పేసి మిథున అయితే అంటుందన్నమాట. ఇక హరివర్ధన్ అయితే నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పేసి అంటాడు. దేవాన్ని పిలవమంటే ఎందుకు అడ్డు చెప్తున్నారు, దేవాన్ని నేను చూడాలి, దేవాతో నేను మాట్లాడాలి, ఫస్ట్ దేవాన్ని పిలవండి అని చెప్పేసి మొండికేస్తానమాట. రెస్ట్ తీసుకోమని చెప్తే అర్థం కాదని చెప్పేసి గట్టిగా అరుస్తాడు హరివర్ధన్. ఇక మిథున అయితే నేను దేవాన్ని చూడాలి, దేవాతో మాట్లాడాలని చెప్పేసి బెడ్ పై నుంచి లేవబోతూ బయటకు అయితే వెళ్ళిపోబోతూ ఉంటుంది అనమాట. ఇంతలో డాక్టర్ అయితే వచ్చి మీరు ఆవేశపడకూడదని చెప్పేసి కన్విన్స్ చేసి ఇంజెక్షన్ అయితే ఇస్తారనమాట. ఇక మిథున అయితే మత్తులోకి అయితే వెళ్ళిపోతే, ఇక కూతురు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడనమాట హరివర్ధను. నాకెందుకమ్మా ఈ శిక్ష, నాకెందుకు ఈ మానసిక క్షోభ, నువ్వు నా ముందు ప్రాణాలతో ఉండడం కోసం నేను అతని కాళ్ళు పట్టుకొని నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయేలా చేశాను, నీకు ఎలా సర్ది చెప్పాలో, ఈ బాధ నుంచి నిన్ను ఎలా కాపాడుకోవడాలో అర్థం కావట్లేదని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక దేవ అయితే బ్రతికున్న శవలా ఇంటికి తిరిగి వస్తాడు. ఇక కొడుకుని చూసి బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట వాళ్ళమ్మ శారద. ఇక వచ్చి రాగానే మిథున ఎలా ఉంది, బ్రతికిందా చచ్చిందా అని అడగడం మానేసి, ఆ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా మిథున వచ్చాక నీ జీవితంలో మార్పు వచ్చిందని చెప్పేసి అంటూ చెప్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు నువ్వు ఎలా ఉండాలని నేను మీ నాన్న కోరుకున్నాము, మిథున నిన్ను అలాగే మార్చింది, అలాంటి దేవత మనకి ఎక్కడ దూరం అవుతుందోనని, నీ జీవితం నుంచి వెళ్ళిపోతుందేమోనని ఎంత ఏడ్చానో నాకే తెలుసురా, దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితి రాలేదు, నువ్వు మిథున ఎప్పటికీ కలిసే ఉండాలిరా, నేను కోరుకునేది అదే అని చెప్పేసి శారద అయితే అంటదనమాట. ఇక ఆ మాటతో దేవ అయితే తనలో తాను బాగా ఏడుస్తూ ఉంటాడు. హరివర్ధన్ తన కాలు పట్టుకొని బ్రతిలాడిన సీన్స్ అని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంతలో సత్యమూర్తి వచ్చి మిథునకు ఎలా ఉందిరా దేవా అని చెప్పేసి అడుగుతాడు. మిథున మన ఇంటికి ఎప్పుడు వస్తుందని చెప్పేసి వదిన కూడా అడిగేసరికి సమాధానం అయితే చెప్పడనమాట దేవా. ఏం అడిగినా మాట్లాడవేంట్రా, ఏమైందని చెప్పేసి సత్యమూర్తి అయితే అడుగుతాడు. అయితే సూర్యకాంతం మాత్రం దేవ ఏడుపుని హేళన చేస్తూ ఉంటుందన్నమాట. ఏదో జరిగిందని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక శారద వచ్చి ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఎంతమంది ఎన్ని విధాలుగా అడిగినా కానీ దేవ మాత్రం అస్సలు చెప్పడనమాట. సైలెంట్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక మిథున అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి హరివర్ధన్ ఇంటికైతే వస్తుంది అనమాట. ఇక ఇంట్లోకి వెళ్ళకుండా నా దేవ ఎక్కడ అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ముందు నువ్వు లోపలికి పద అని చెప్పేసి హరివర్ధన్ అనగానే హాస్పిటల్లో అడిగిన మాట దాటి వేశారు, ఇప్పుడు ఇంటికి వచ్చాక కూడా అదే చేస్తున్నారు, ఏమైందో చెప్పండి అని చెప్పేసి మిథున అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. దేవా నన్ను ఇలాంటి పరిస్థితులు వదిలేసి వెళ్ళాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు, దేవా ఏమయ్యాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. నువ్వు కోలుకునే వరకు జాగ్రత్తగా ఉండాలమ్మా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి కూతురికి హారత పట్టి, ఇది నీకు మాత్రమే కాదు మాకు కూడా పునర్జన్మ, ఈ జన్మతో నీకు పట్టిన గ్రహణం వదిలిపోయింది, ఇక నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అనగానే, మరి దేవా అని చెప్పేసి అతనికైతే ఫోన్ చేస్తానమాట మిథున. అయితే దేవా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకుండా అలాగే ఆగిపోతాడనమాట. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే ఇంకా మిథున అయితే దేవాన్ని వెతుక్కుంటూ డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేస్తే, మరి నెక్స్ట్ ఎపిసోడ్ మరి ఏం జరగబోతుంది మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.